హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కృష్ణ తులాభారం కథ విందాం. ఒకప్పుడు ద్వారక అనే పట్టణంలో కృష్ణుడు ఉండేవాడు. కృష్ణుడు అంటే అందరికీ చాలా ఇష్టం కదా. అతనికి చాలా మంది భార్యలు ఉండేవారు. వారిలో రుక్మిణి, సత్యభామ ముఖ్యులు. ఒకరోజు నారదుడు అనే మహర్షి దేవతల లోకం నుంచి భూమి మీదకు వచ్చాడు. నారదుడు కొద్దిగా అల్లరి మనిషి. సరదాగా అందరినీ ఆట పట్టిస్తూ ఉంటాడు. అతను నేరుగా కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ, నువ్వు నాకు ఒక అప్పు పడి ఉన్నావు అంటాడు. కృష్ణుడు నవ్వి, ఏమిటి నారదా, నేను నీకు అప్పు పడటమా? ఏమిటి ఆ అప్పు అని అడిగాడు. నారదుడు, ఆ అప్పు మరెవరో కాదు, నువ్వే. నువ్వు నాకు సొంతం కావాలి అన్నాడు. కృష్ణుడు, సరే నారదా, నువ్వు నన్ను సొంతం చేసుకోవడానికి ఏం కావాలో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. కృష్ణుడి భార్యలు అందరూ అది విని ఆశ్చర్యపోయారు. అప్పుడు నారదుడు కృష్ణుడిని, నాకు ఇవ్వడం ఇష్టం లేకపోతే కృష్ణుడి బరువు ఎంత ఉందో అంత బంగారం, వజ్రాలు, నగలు నాకు ఇస్తే సరిపోతుంది. అప్పుడు కృష్ణుడు మీ దగ్గర ఉంటాడు అన్నాడు. అందరూ ఒప్పుకున్నారు. ఒక పెద్ద త్రాసు తెచ్చారు. త్రాసులో ఒక పక్కన కృష్ణుడు కూర్చున్నాడు. ఇప్పుడు ఇంకో పక్కన బంగారం, నగలు వేయాలి కదా. సత్యభామ అనే కృష్ణుడి భార్య చాలా ధనవంతురాలు. తన దగ్గర చాలా నగలు, బంగారం ఉండేవి. ఆమె గర్వంగా, ఓహో, కృష్ణుడి బరువు ఒక లెక్క, నా దగ్గరున్న బంగారంతో, నగలతో త్రాసుని సరిచేసి చూపిస్తాను అంటూ ముందుగా వచ్చింది. ఆమె తన దగ్గరున్న బంగారు ఆభరణాలు, వజ్రాలు పొదిగిన నగలు, బంగారు నాణాలు, ఇలా తన కోశాగారంలో ఉన్నదంతా త్రాసులో వేయడం మొదలుపెట్టింది. వేస్తూనే ఉంది. కానీ ఏం లాభం? కృష్ణుడి వైపు ఉన్న త్రాసు కొద్దిగా కూడా కదలడం లేదు. కృష్ణుడు అస్సలు కదలనంత బరువు ఉన్నాడా? సత్యభామకు చాలా కంగారు వేసింది. తన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. కానీ కృష్ణుడు ఇంకా కదలడం లేదు. అప్పుడు నారదుడు, చూశారా, కేవలం డబ్బుతో బంగారంతో కృష్ణుడి కొనలేము. భగవంతుడిని పొందాలంటే మనసులో భక్తి ఉండాలి అన్నాడు. తర్వాత రుక్మిణీదేవి, దీనికి ఒక పరిష్కారం తెలుసు అని చెప్పింది. రుక్మిణీదేవి చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా కూర్చొని అంతా చూస్తుంది. ఆమె చాలా భక్తి గలది. ఆమె నెమ్మదిగా త్రాసు దగ్గరకు వచ్చింది. తర్వాత ఆమె ఒక చిన్న తులసి దళాన్ని కోసింది. భక్తిగా ఆ తులసి దళాన్ని తీసుకుని సత్యభామ వేసిన ఆ పెద్ద బంగారం నగల కుప్ప మీద పెట్టింది. ఏం జరిగిందో తెలుసా? అందరూ ఆశ్చర్యపోయేలా ఒక్కసారిగా త్రాసు సరిపోయింది. కృష్ణుడు ఉన్న త్రాసు పైకి లేచింది. రుక్మిణి వేసిన ఒక్క తులసి దళం వల్ల త్రాసు సరిగ్గా బ్యాలెన్స్ అయ్యింది. చూశారా? దీని అర్థం ఏమిటంటే కేవలం డబ్బు, బంగారం గొప్పవి కాదు. మనసులోని భక్తి, ప్రేమ చాలా గొప్పవి. ఏది ఇచ్చినా అది ప్రేమతో, భక్తితో ఇస్తేనే దేవుడు సంతోషిస్తాడు.